ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కొరకు నూతనంగా పరిశుద్ధంగా నమ్మకంగా జీవించాలని ప్రయత్నిస్తూ ఉంటే తప్పక మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. మీ జీవితంలో ఇంతవరకు మీరు కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి ఆయన రెస్టోర్ చేస్తాడు. నీ సమస్యనంతా ఆయనతో చెప్పుకో. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మనందరం కూడా ఈ వాక్యం చివరిలో సమస్యల్లో ఉన్న వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎందుకంటే ప్రార్థన జీవితాలను మారుస్తుంది, పరిస్థితులను మార్చబోతోంది. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తి కలిగిన మాట 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మాట మీకు కూడా సెలవిస్తున్నారు. మీరు అంతకంతకు వర్ధిల్లుతారు, నేను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను అని. అన్నలందరూ రాజు కొలువులో ఉంటే దావీదు మాత్రం గొర్రెలను కాస్తూ ఏమీ లేనివాడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే గొర్రెల దొడ్డిలో ఉండి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఆయనను కాపరిగా చేసుకొని ఆయనను తండ్రిగా చేసుకొని ఆయన మీద ఆధారపడి నేను గొర్రెలకు కాపరిగా ఉన్నాను, నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడని నమ్మి దేవునికి లోబడుతూ దేవుని హృదయానుసారుడుగా దేవుని చిత్తానుసారుడుగా దావీదు జీవించాడు. అందువల్ల దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో నుండి దావీదును పిలిచి దినదినము దావీదును అభివృద్ధి చేస్తూ అంతకంతకు అతనిని వర్ధిల్ల చేస్తూ దావీదు మహారాజుగా అయ్యేంతవరకు దేవుడు దావీదుకు తోడుగా ఉండి ఉన్నతమైన స్థితిని దావీదుకు అనుగ్రహించాడు. ఈరోజు మనలను కూడా అదే విధంగా దినదినము అభివృద్ధి చేస్తూ వర్ధిల్ల చేస్తూ మనలను కూడా గొప్పవారినిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువే స్వయంగా దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. దావీదు నా హృదయానుసారుడని. చూడండి, దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారించి పని ప్రారంభించేవాడు. దేవుని హృదయాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకొని ప్రభువు దావీదుని గురించి ఏ విధంగా అనుకుంటున్నాడో అదే విధంగా దావీదు నడుచుకునేవాడు. ఏది చేయాలన్నా ఆయన సన్నిధిలో మోకరించకుండా ఆయన చిత్తాన్ని తెలుసుకొనకుండా దావీదు ప్రారంభించేవాడు కాదు. దినమునకు 7 మార్లు ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగేవాడు. నేను రాజునయ్యాను కదా, నాకు లోటేముంది, ఇక దేవునితో నాకు పనేముందని దేవునిని విడిచిపెట్టలేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకొనకుండా తన ఇష్టాన్ని జరిగించలేదు. కానీ నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చని ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభు మీద ఆధారపడి జీవించాడు. కాబట్టే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఎవరు అంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. చూడండి, భయంకరమైన యుద్ధవీరుడైన గొల్యాతు మీదకు సౌలు రాజు యుద్ధానికి వెళ్ళలేకపోయాడు. అతని సైన్యము యుద్ధానికి వెళ్ళలేక వెనుదిరిగారు. ఎందుకంటే గొల్యాతు చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాడు. ఆ భయంకరమైన రూపాన్ని చూచి ఎవ్వరూ కూడా అతనితో పోట్లాడడానికి ధైర్యం చేయలేకపోయారు. అయితే యుద్ధము యెహోవాదే అంటూ దావీదు ఒంటరిగా వెళ్లకుండా సైన్యములకు అధిపతి అయిన దేవుని తోడు తీసుకొని వెళ్ళాడు. చిన్న వడిసెల రాయితో ఆ ఆజానుబాహుడైన గొల్యాతును పడగొట్టాడు.
అద్భుతకరమైన జయము పొందుకున్నాడు. చూడండి, బాలుడైన దావీదు ఇంతగా ప్రభు మీద ఆధారపడి అది మొదలుకొని ఇంకా అనేకమైన యుద్ధాలు చేశాడు, అనేకమైన పోరాటాలు చేశాడు. రాజుగా ఉన్నంతకాలము కూడా దేవుని తోడు తీసుకొని అనేక మందిని జయించాడు. తన జీవితంలో ఎదురైన అనేక ప్రమాదాలు, అనేక శత్రు పోరాటాల్లో దేవుని తోడు తీసుకొని దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగి జయము పొందుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా అదే విధంగా దేవుడు అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. మీ బలములో, మీ జ్ఞానములో, మీ చదువులో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ చేతి వృత్తులలో మిమ్మల్ని ఆర్థికంగా, మిమ్మల్ని ఆరోగ్యపరంగా, మిమ్మల్ని మానసికంగా, మరి ముఖ్యంగా ఆత్మీయంగా మీరు దినదినము వర్ధిల్లాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దావీదు దేవునికి ఇష్టమైనట్లు చేసేవాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. దావీదును అభివృద్ధి చేసిన దేవుడు నిన్ను కూడా తప్పక అభివృద్ధి చేస్తాడు. అయితే దావీదులా దేవుని హృదయానుసారుడిగా నీవు ఉంటే తప్పక నీవు కూడా అభివృద్ధి చెందుతావు. దావీదు దేవునికి ఇష్టమైనట్లుగా చేసేవాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆనుకునేవాడు. ఆయన ఇష్టాన్ని తెలుసుకోకుండా ఏది చేసేవాడు కాదు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను దేవునికి ఇష్టమైంది చేయాలి, దేవుడు చెప్పింది నేను చెయ్యాలి అని నిత్యము కూడా ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండేవాడు దావీదు. అందువల్లే అంతకంతకు అభివృద్ధి చెందాడు. పనికిరాని వాడనందరి చేత త్రోసివేయబడినవాడు రాజుగా అభిషేకించబడ్డాడు. మరి ఈరోజు నీవు కూడా ప్రతి పని ముందు దేవుని చేతిలో పెట్టి దేవునిని అడిగి ఆ పని నీవు చేసినట్లయితే ఆయన మార్గంలో వెళ్ళడానికి నీవు ప్రతిరోజు ఆయన గడప ఎద్దు కనిపెట్టుకొని, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి అయ్యా అని దేవుని చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నీవు దినదినము వర్ధిల్లుతావు. రోజు రోజు ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీవు వేసే ప్రతి అడుగును వర్ధిల్ల చేస్తాడు. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీవెక్కడికి వెళ్తూ ఉన్నా అక్కడ ఆయన తోడుగా ఉండి నిన్ను అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మార్గంలో వెళ్ళడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి నీవు ఆయన సన్నిధిలో మోకరించి నీ దినమును ప్రారంభించి, నీ పని ప్రారంభించి, ఉదయాన్నే లేవగానే ఆయన చిత్తాన్ని అడిగి తెలుసుకొని ప్రారంభించినట్లయితే తప్పక ప్రతి విషయంలో అంతకంతకు మీరు అభివృద్ధి చెందుతారు. ప్రస్తుత నీ పరిస్థితి ఏ అభివృద్ధి లేక, ఏ సంతోషము లేక, ఏది ప్రారంభించినా అన్నిటిలో అపజయమే చూస్తూ కృంగిపోతూ ఉన్నావా? దేవుని మీద ఆధారపడండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. భయపడకండి. ఆనాడు దావీదును అభివృద్ధి చేసిన అదే శక్తి కలిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏ భేదం లేదు ఆయనకు. నిన్ను కూడా తప్పక అభివృద్ధి చేస్తాడు. అయితే ఆయన హృదయాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని అడిగి, అయ్యా ఈరోజు నేను ఇక్కడికి వెళ్తూ ఉన్నాను, నన్ను ఎక్కడికి నడిపిస్తారు, నన్ను ఏ విధంగా నడిపిస్తారు, నీ చిత్తానుసారంగా నడిపించండి. నా ఇష్టం కాదయ్యా, నా ఇష్టాన్ని పూర్తిగా ప్రక్కన పెడుతూ ఉన్నాను, నా ఇష్టాన్ని కొట్టివేయండి, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి అని పూర్తిగా మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. ఈ 2023లో తప్పక మీరు వర్ధిల్లుతారు. దినదినము ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. మీరెక్కడ ఉంటే అక్కడే మీరు అభివృద్ధి చెందుతారు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా మీరు మారబోతున్నారు. కాబట్టి ఈరోజు అందరం కూడా హృదయపూర్వకంగా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చండి అయ్యా అని హృదయపూర్వకంగా మన ఇష్టాన్ని ప్రభువుకు తెలియచేద్దాం. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. సింహాసనాసీనుడా, ఓ శిలువ ధారుడా, నీ పాదాల చింత సాష్టాంగపడుచుంటిని. నీ బలిపీఠము పైన యాగమైపోతిని. నా చిత్త
చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. సిలువైనా సింహాసనమైనా ముళ్ళైనా అవి పూలైనా, సిలువైనా సింహాసనమైనా ముళ్ళైనా అవి పూలైనా, నీ చిత్తములో నీ నడవాలని, నీ చేతులలో నీ వ్రాలాలని, నీ చిత్తములో నీ నడవాలని, నీ చేతులలో నీ వ్రాలాలని కోరుకుంటిని, చేరుకుంటిని, కోరుకుంటిని, చేరుకుంటిని, నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని, నీ చిత్తము చేయాలని. అందరం కలిసి ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని అభివృద్ధి చేయాలని, మమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలని ఈరోజు మాతో మాట్లాడారు. దావీదును వర్ధిల్ల చేసిన తండ్రి, ఈరోజు ఎంతమంది మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి కుమార్తెను వర్ధిల్ల చేయండి, ప్రతి కుమారుని వర్ధిల్ల చేయండి. ప్రతి కుమారుడు చేపట్టిన ప్రతి పనిని సఫలపరిచి ఆశీర్వదించండి అయ్యా. వారు వేసే ప్రతి అడుగును కూడా ఆశీర్వదించండి. వారు ప్రారంభించే ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ మీరు దీవిస్తే, మీరు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం. మా ప్రయత్నాల వల్ల, మా కష్టం వల్ల, మా ధనం వల్ల, మా జ్ఞానం వల్ల, మా బలం వల్ల మేము ఆశీర్వదించబడలేమయ్యా. ఈరోజు ఎంతమందిని మీద ఆధారపడుతున్నారో, నా చిత్తము కాదయ్యా, ఇది మొదలుకొని నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించగా కానీ ఎవరైతే మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా ఇప్పుడే నిశ్శక్తితో తాకండి అయ్యా. మరీ ముఖ్యంగా ఆత్మీయంగా ఎంతమంది పడిపోయి ఉన్నారో, పాపములు శాపములు కొట్టుకొని పోతూ వ్యసనాలతో నలిగిపోతూ ఉన్నారో, ఏ కుటుంబము రక్షణ లేక కుమిలిపోతూ ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ఈరోజు అద్భుతకరంగా ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి. ఆత్మల వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని సెలవిచ్చారు. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మల వర్ధిల్ల చేయండి, ఆత్మీయంగా ఆశీర్వదించండి అయ్యా. ప్రతి వ్యసనం నుండి, ప్రతి పాపం నుండి కూడా విడిపించి అద్భుతకరమైన జయం దయచేయండి. అనారోగ్యాలతో ఉన్న వారందరినీ ఇప్పుడే ముట్టండి తండ్రి. నమ్మిన వారందరి జీవితాల్లో ప్రతి రోగము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. అది ఎంత భయంకరమైన రోగమైన, మరణకరమైన రోగమైన యేసునామములో ఇప్పుడే ప్రతి ఒక్కరూ కూడా విడుదల పొందుకొందురుగాక. ఇప్పుడు నమ్మిన వారందరూ యేసునామములో విడుదల పొందుకొందురుగాక. ఆర్థిక బంధకాలు చుట్టుముట్టి ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. కోర్టు కేసులు నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా ఈ 2023లో అద్భుతకరమైన జయము దయచేయండి. ఉద్యోగం లేని వారికి అద్భుతం చేసి ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం చేయండి. వివాహాలు కాని బిడ్డలందరి జీవితాల్లో అద్భుతాలు చేయండి. ఆశ్చర్యకరంగా స్వంత గృహాలు దయచేయండి అయ్యా. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. నష్టం రాకుండా దినదినము అభివృద్ధి చేయండి అయ్యా. చదువుల్లో, ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. ఎవరిని ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే చేయి పట్టి నడిపించండి. ప్రతి విషయంలో ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబమును చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.